మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టించింది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారని వరంగల్ జిల్లా పరకాల సభలో సీఎం చేసిన ప్రకటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దీనికి స్థానిక శాసనసభ్యుడే అసలు కారణమన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎమ్మెల్యే రేవూరి అవలంబించిన వైఖరేంటి? సీటు విషయంలో జరుగుతోన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోనే రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారా? ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు ఎటుదారి తీయబోతున్నాయి? నేతల అల్లరి చిల్లరి చిల్లర మల్లర వ్యవహారాలతో తెలంగాణ కాంగ్రెస్ ఆగమాగం అవుతుంది అనే మాట సొంత పార్టీలోనే వినిపిస్తుంది. పాలక పెద్దల రెండోసారి అధికారంపై పెట్టుకున్న ఆశలపై నేతల కలహాలు నీళ్లు చల్లేలా ఉన్నాయి అనే చర్చ సాగుతోంది. పార్టీలో ఎక్కడో తేడా కొడుతుంది, ఏదో లోపం కనిపిస్తుంది అనే ప్రచారం లేకపోలేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో నేతల్లో క్రమశిక్షణ మచ్చుకైనా కనిపించడం లేదు. గొడవలు, ఘర్షణలు, కలహాలు, కొట్లాటలు, కుమ్ములాటలు, తగవులు, తన్నులాటలు, కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. పెద్దలకు వ్యక్తులపై నియంత్రణ, పార్టీ వ్యవస్థపై పట్టు లేకుండా పోతోంది అని, దీంతోనే నేతలపై క్యాడర్కు నమ్మకం సడలుతోంది అనే మాట వినిపిస్తోంది. వెరసి కాంగ్రెస్ అధోగతి పాలవుతుంది అనే ప్రచారం జరుగుతోంది. కానీ పార్టీ నేతలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. వరంగల్ జిల్లాలో ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పరకాల పర్యటనలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ కొందరికి ఇది కంటకింపుగా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి తీరును తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను కుదిపేశాయి. పరకాల కొండ ఇలాఖా అన్నది సుష్మితా పటేల్ వాదన. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి తమ ప్రమేయం లేకుండా మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ముఖ్యమంత్రి మాట్లాడడం వెనుక కుట్ర దాగి ఉంది అని భావిస్తున్నారు. కొండా దంపతులను అణిచివేసేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటన చేశారు అన్నది సుష్మిత ఆరోపణ. సీఎంతో పాటు తమ్ముళ్లు రాష్ట్రం మీద పడి దోచుకుంటున్నారు అన్న ఆరోపణలు రగడకు కారణమయ్యాయి. సుష్మిత చేసిన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతటితో ఆగకుండా రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ గా పరిస్థితి మారింది అన్న మాటలపై రగడ జరిగింది. ముఖ్యమంత్రి పచ్చ కాంగ్రెస్ కే ప్రాధాన్యత ఇస్తూ అచ్చ కాంగ్రెస్ నేతలను అణగదొక్కుతున్నారు అని కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు భాక్కుమన్నారు. ఇదంతా కొండా సురేఖ పన్నాగమని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి అన్న డిమాండ్తో రాజకీయాలు వేడెక్కాయి. కొండా దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ప్రస్తావన తెచ్చారు. ఇదే ఇప్పుడు ఇటు ప్రభుత్వంతో పాటు అటు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కారణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడవలసి వచ్చింది అని సమాచారం. పైకి సౌమ్యుడిగా కనిపించే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఈగో పీక్స్ లో ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. సీనియర్ ఎమ్మెల్యే అహంభావంతో వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తన నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకునే జిల్లా కాంగ్రెస్ నేతలను నియంత్రించాలని భావిస్తున్నారు. పరకాల స్థానంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు చేసిన క్రమంలో తన అనుచరులను మాత్రమే సభకు ఆహ్వానించి కొండా వర్గీయులను విస్మరించడం సురేఖ దంపతులకు కోపం తెప్పించిందని ప్రచారం జరుగుతోంది. అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామరెడ్డి పరకాల నియోజకవర్గంలో అడుగుపెడితే తన ప్రాబల్యం తగ్గుతోంది అని రేవూరి భావించారు. ఇనగాలకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా పరకాల నియోజకవర్గంలో జరిగిన సీఎం సభకు డీసీసీ అధ్యక్షుడిని ఆహ్వానించలేదు అనే చర్చ సాగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరైన సభలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. రేవూరి ప్రకాష్ రెడ్డి తన నియోజకవర్గంలో జరిగిన సభకు ఇటు కొండ ఇటు ఇనగాల వర్గీయులను ఆహ్వానించి ఉంటే అసలు ఈ వివాదమే జరిగి ఉండేది కాదు అన్న మాట ఓరుగల్లు రాజకీయాల్లో వినిపిస్తోంది. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వరంటూ వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తుంది అన్న విషయాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు అని సమాచారం. ఈ క్రమంలోనే రేవూరిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లోనూ ఆశీర్వదించాలని ప్రకటన చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీని కుదిపేస్తున్న ఈ వివాదానికి అసలు కారణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గత ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అనే ప్రచారం కాంగ్రెస్ లో ఉంది.
ఈ విషయాన్ని కొండా సురేఖ పలుమార్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు ఏ నేతలు మద్దతుగా లేరని, అందుకే ఎమ్మెల్సీ ఇవ్వడం కుదరదని రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం. అప్పటి నుంచి ముఖ్యమంత్రిపై రగిలిపోతున్న కొండా కుటుంబం పరకాల సభలో చేసిన వ్యాఖ్యలను అదునుగా భావించి రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే కూతురు సుష్మితా పటేల్తో కొండా దంపతులే ముఖ్యమంత్రికి మాట్లాడించారు అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా పరకాలలో పుట్టిన ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.